హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశం ప్రపంచవ్యాప్తంగా గాని చూస్తే ఏవియేషన్ మార్కెట్‌లోని 3వ స్థానంలోని అంటే 3వ పెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎయిర్‌పోర్ట్స్ విషయానికి ఒక చిన్న స్టాటిస్టిక్స్ తీసుకొని చూసినట్టయితే 2014లో ఉండే 74 ఎయిర్‌పోర్ట్స్ కాస్త 2025లోని సుమారుగా 165 ఎయిర్‌పోర్ట్స్‌కి పెరిగినియి. అండ్ అదే గాని ఇంకా 2047లోని ప్రభుత్వం వాళ్ళు చాలా ఎక్కువగా ప్రణాళికలు వేసి ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ని పెంచాలి అనే ధోరణిలో వెళుతున్నారు కాబట్టి, ఇంకొక 350-400 ఎయిర్‌పోర్ట్స్ దాకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సరే, ఇన్ని ఎయిర్‌పోర్ట్స్ పెరుగుతున్నాయి కదా! సో, ఎయిర్‌పోర్ట్స్ పెరిగిన వెంటనే, ఆ వెంటనే వచ్చే లాభం ఎవరికొస్తుంది అనంటే, వెంటనే మనం ఎయిర్‌లైన్స్ అని అనుకుంటాం. అయితే ఇప్పుడు మన దేశంలోని టాప్ 3 ప్లేయర్స్ అయిన ఇండిగో వాళ్ళు, ఎయిర్ ఇండియా వాళ్ళు అండ్ ఆకాస వాళ్ళు. సో, ఈ మూడిటి ప్లేయర్స్‌ని గాని కలిపితే వీళ్ళు గూడా వచ్చే 2 సంవత్సరాల్లోపు ఒక 240 ఎయిర్ క్రాఫ్ట్స్‌ని పెంచాలి అని అనుకుంటున్నారు. అప్పుడు ఈ ముగ్గురు ప్లేయర్స్ యొక్క ఫ్లీట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడుండే 804 నుంచి అప్పుడు 1044కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో, వెంటనే గాని మనం చూసినట్టయితే ఇంత ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి గూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి మన దేశంలోని ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనం తయారు చేయము. సో, దీని యొక్క వెంటనే లాభం అనేది వెంటనే ఆ లైన్స్‌కి వెళ్ళిపోతుందా అనంటే కాదండి. మనం ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయకపోయినా బోయింగ్, ఎయిర్‌బస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్‌ని తయారు చేసి మన దేశానికి అందించినప్పటికీ కూడా, ఎయిర్‌లైన్స్‌కి వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అందులో కావాల్సిన పార్ట్స్ అనేవి అంటే చాలా వరకు కీలకమైన పార్ట్స్ కానీ, కాంపోనెంట్స్ కానీ ఒక ఉదాహరణ కోసము ఇంజిన్ బ్లేడ్స్ గానీ, ల్యాండ్ గియర్ కాంపోనెంట్స్ కానీ, అలానే ప్రెసిషన్ కాంపోనెంట్స్ గానీ, ఇంజినీర్డ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటి కూడా తయారు చేయడం మన దేశం నుంచే జరుగుతుంది. సో, ఎప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక 2, 3 టైర్స్‌లో మల్టీ లేయర్‌లో జరుగుతుంది. టైర్ 1, టైర్ 2 విషయానికి వస్తే యూరోప్ అండ్ నార్త్ అమెరికా వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తారు. టైర్ 3, టైర్ 4 అంటే ఏంటి? ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో కావాల్సిన కీలకమైన టూల్స్ అండ్ కాంపోనెంట్స్‌ని తయారు చేసే కంపెనీస్. సో, ఈ గ్లోబల్ చైన్‌లోకి ఈ సప్లై చైన్‌లోకి అంతర్జాతీయ లెవెల్‌లోని మన దేశం యొక్క కంపెనీస్ ఏవైతే ఈ పార్ట్స్‌ని తయారు చేస్తాయో వాటి మీద నమ్మకం అనేది కోవిడ్ తర్వాత చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో, ఈ టైర్ 3, టైర్ 4లోని మనం కూడా చొచ్చుకొని వెళ్ళిపోయాం. ఇదే టైంలోని యూనియన్ బడ్జెట్ 2026లోని ముఖ్యంగా గాని చూసినట్టయితే ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంకా మెరుగుపరచాలి. ఎయిర్‌పోర్ట్స్‌ని పెంచాలి. ఏవియేషన్ రంగానికి కావాల్సిన కేటాయింపు అడిషనల్‌గా 2100 కోట్లు రావడంతోటి ఉడాన్ స్కీమ్స్‌లో కూడా 550 కోట్లని పక్కకు తీసి పెట్టినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి వల్ల ఏవియేషన్ రంగం అనేది చాలా వేగంగా ఎదుగుదలకి గురవుతుందని తెలుస్తుంది. సో, ఇక్కడ ఎవరైతే తెలివైన ఇన్వెస్టర్స్ ఉంటారో ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే కంపెనీ మీద మాత్రమే దృష్టి పెట్టకుండా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై అవ్వడానికి, ఎగరడం కోసం మిగతా పార్ట్స్‌ని తయారు చేసి లోపల ఫిట్ చేసే కంపెనీస్ పైన దృష్టిని పెడతారు. దీన్నే మనం ప్రాక్సీ ఇన్వెస్టింగ్ అని కూడా అంటూ ఉంటాం. అయితే ఈరోజు ఈ వీడియోలోని 3 కంపెనీస్ ఏవైతే బలమైన ఫండమెంటల్స్‌లోని ఎయిర్ క్రాఫ్ట్ రంగానికి సంబంధించి ఏవియేషన్ రంగానికి సంబంధించి ఇటువంటి బూమ్‌ని ప్రాక్సీ లెవెల్‌లో డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్ లెవెల్‌లోని వాళ్ళకి ఎంతవరకు లాభం పొందుతున్నారు అనే దానిపైన అటువంటి కంపెనీస్‌ని ఎంచుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తోటి మేము వస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయేది 3 కంపెనీస్ ఏవైతే ఏవియేషన్ రంగానికి సంబంధించి ప్రాక్సీ లెవెల్‌లోని లాభాన్ని పొందుతాయి ఈ ఏవియేషన్ బూమ్ వల్ల. మొట్టమొదటి కంపెనీ ఇదే ధోరణిలో చూస్తే యూనిమెక్ ఏరోస్పేస్. యూనిమెక్ ఏరోస్పేస్ వాళ్ళు ఏరోస్పేస్ రంగానికి లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్‌కి చాలా కీలకమైన టూల్స్ అండ్ కాంపోనెంట్స్‌ని తయారు చేసి ఇస్తూ ఉంటారు. సో, టూల్స్ అండ్ కాంపోనెంట్స్ విషయానికి వస్తే ఏరో ఇంజిన్ టూల్స్ కావచ్చు, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్స్ కావచ్చు. వీళ్ళు అందించే ప్రొడక్ట్స్ యొక్క క్లయింటెల్ అంతర్జాతీయ లెవెల్‌లో చాలా దిగ్గజాలనే చెప్పుకోవచ్చు. ఎయిర్‌బస్, బోయింగ్, రోల్స్ రాయస్ అండ్ ప్రాట్ అండ్ విట్నీ వాళ్ళు. అండ్ వీళ్ళు ఒకే రంగం అంటే ఏరోస్పేస్‌తో పాటుగానే న్యూక్లియర్ ఎనర్జీ, సెమీ కండక్టర్ అండ్ డిఫెన్స్ సెక్టార్స్‌కి కావాల్సిన కీలకమైన పార్ట్స్‌ని అందిస్తున్నారు. వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో 90% వరకు ఎగుమతులు ఎక్స్‌పోర్ట్ మార్కెట్ నుంచి వస్తుంది. అండ్ అది కూడా అక్కడ కూడా యూఎస్ వాళ్ళు డామినేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నంబర్స్‌కి వెళ్ళిపోదాం. అయితే ఈ పర్టిక్యులర్ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2026 క్వార్టర్ 2 కల్లా ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 103 క్రోర్స్ ఉంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఆదాయంతో పోలిస్తే
43% ఉంది. అండ్ ఇటీవలే జనవరి 2026లో వీళ్ళు సౌదీ అరేబియాకి చెందిన ఒక కంపెనీ తోటి జాయింట్ వెంచర్‌లోకి ఎంటర్ అయ్యారు. అందులోని యూనిమెక్ ఒక స్టేక్ 50% ఉంటూనే ఇక్కడ ప్రెసిషన్ మిషనింగ్ ఫెసిలిటీని ఏర్పరచడం కోసం. ఇది గాని ఏర్పాటయ్యి ముందుకు వెళ్ళినట్టయితే వీళ్ళకి అంతర్జాతీయ లెవెల్‌లోని ఎక్కువ పుష్ అనేది లభిస్తుంది. గత 3 సంవత్సరాల యొక్క డేటా తీసి చూసినట్టయితే సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 88% ఉంది. అదే టైంలోని ప్రాఫిట్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 183% ఉంది. సేల్స్ ఎందుకు ఇంతలాగా పెరిగినాయి అంటే ఫినాన్షియల్ ఇయర్ 2022 తర్వాత బేస్ ఇయర్ తర్వాత సేల్స్ ఎక్కువగా గ్రోత్ అనేది చూసింది. మరి నెట్ ప్రాఫిట్ పెరగడం గల కారణం ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ అనేవి హఠాత్తుగా ఒకేసారి పెరగడంతోటి 2025లో దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ₹1,00,00,000 నుంచి 25 కోట్లకి అదర్ ఇన్కమ్ పెరగడంతోటి నెట్ ప్రాఫిట్ ఇంత ఎక్కువగా పెరిగింది. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క స్టాక్ పరంగా టెక్నికల్ చార్ట్స్ అనేవి గాని చూసినట్టయితే డిసెంబర్ 2024లో వీళ్ళు ఐపీఓకి వెళ్ళిన తర్వాత ర్యాలీ జరిగిన తర్వాత ఎక్కువ కరెక్షన్‌కి గురైనట్టుగా తెలుస్తుంది. జూన్ 2025లోని ఒక రేంజ్ దగ్గర అది అలాగే తిరుగుతుంది. కరెంట్‌గా గాని చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ స్టాక్ ప్రైస్ యొక్క లోవర్ ఎండ్‌లోని ట్రేడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ చూసేద్దాం. 2026 క్వార్టర్ 2 కల్లా ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి 62 కోట్లు పెరిగింది. అంటే కస్టమర్ ఆర్డర్స్ యూఎస్ వాళ్ళు విధించిన టారిఫ్స్ యొక్క ప్రభావం వల్ల కస్టమర్ ఆర్డర్స్ అనేవి డిలే అయినాయి. అదే టైంలో ఎబిటా కూడా 17% ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది 19 క్రోర్స్‌కి. మార్జిన్స్ పరంగా కూడా 38% నుంచి 30%కి తగ్గింది. ఎందుకు? సేల్స్ అనేవి తగ్గినాయి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి, ఆపరేటింగ్ కాస్ట్స్ అనేవి పెరిగినాయి. ఎందుకు అనంటే కొత్త ఎంప్లాయీస్‌ని తీసుకోవడం వల్ల ఈసాప్ కాస్ట్స్ అనేవి పెరిగినాయి. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు ఇటీవలే ఫిబ్రవరి 2026లోని ఇండియా అండ్ యూఎస్ మధ్యలో జరిగిన ట్రేడ్ డీల్ మధ్యలోని టారిఫ్స్ రేట్స్ అనేవి 50 నుంచి 18% వరకు తగ్గించారు కదా. మేనేజ్మెంట్ వాళ్ళు చాలా వరకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ దీని తర్వాత మా సేల్స్ అనేవి బాగానే పెరుగుతాయి అని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. వీళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడుండే ఆదాయం 243 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా పెరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర కొత్త ఆర్డర్ బుక్ అనేది బలంగా ఉంది అండ్ కొత్త కొత్త ఫెసిలిటీస్ కూడా రావడంతో ఇది ఇలాగే పెరుగుతుందని. బట్ ఇన్వెస్టర్స్గా మీరందరూ కూడా దృష్టి దీని యొక్క క్వార్టర్ ఆన్ క్వార్టర్లోని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, వీళ్ళకి వచ్చిన ఆర్డర్స్ని ఎంతవరకు తీర్చి వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది గమనించాలి. అండ్ రెండోది ఉడాన్ యొక్క స్కీమ్స్ ఆధారంగా చూస్తే ఇప్పటిదాకా 649 ఎయిర్ రూట్స్ అనేవి కనెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. అండ్ భవిష్యత్తులో ఇంకొక 120 రూట్స్ కూడా ఇలాగే కనెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో ఏవియేషన్ రంగానికి ఇంత భూమి ఉన్నప్పుడు ఈ కంపెనీ కూడా లాభం అనేది దీనికి కూడా చేకూరుతుంది. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ పరంగా చూస్తే 3 విషయాల్ని మనం గమనించాలి. మొట్టమొదటిది అప్పులు, దీర్ఘకాలికమైన అప్పులు బారోయింగ్స్ విషయానికి గాని వచ్చినట్టయితే 2024లోని 30 కోట్లు ఉండేది కాస్త ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లోని 114 కోట్లకి చేరుకుంది. పీ రేషియో బాగానే ఉన్నప్పటికీ కూడా బారోయింగ్స్ పెరగడం అనేది మనం గమనించుకోవాలి. రెండవది ఫిక్స్డ్ అసెట్స్, ఆస్తుల విషయానికి గాని వచ్చినట్టయితే 52 క్రోర్స్ ఉండేది కాస్త 196 క్రోర్స్ గత 2 సంవత్సరాల్లో పెరిగింది. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా 12 కోట్లకి పెరిగింది. అంటే వీళ్ళు కెపాసిటీ పరంగా ఎక్స్పాన్షన్స్కి వెళ్తున్నారని తెలుస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్, నేను ఇంతకుముందు నెట్ ప్రాఫిట్ ఏదైతే అదర్ ఇన్కమ్లోని హఠాత్తుగా ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగిందన్నాను కదా, దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఇంతకు ముందు 0 ఉండేది కాస్త బ్యాలెన్స్ షీట్లో 2025కి చూస్తే 344 క్రోర్స్‌కి పెరిగింది. మొత్తం ఉండే అసెట్స్‌లోని 42% వీళ్ళు ఇన్వెస్ట్మెంట్సే చేస్తున్నారు. అది కాస్త ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో 51%కి పెరిగింది. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెరిగితే ఇంట్రెస్ట్ కూడా అదర్ ఇన్కమ్‌లో ఎక్కువగా పెరుగుతుంది. క్యాష్ ఫ్లోస్ విషయానికి వచ్చేద్దాం. గత 4 సంవత్సరాలుగా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్‌నే చెప్తున్నారు. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియోకి వస్తే 78% ఉంది. అంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్‌ని చాలా తేలిగ్గా ఆర్ మంచి పొజిషన్‌లోనే క్యాష్ కింద కన్వర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి రిస్క్స్‌కి గురవుతుంది ఈ కంపెనీ? మొట్టమొదటిది రెవెన్యూ కాన్సంట్రేషన్ రిస్క్ అనేది ఉంది. టాప్ 3 క్లయింట్స్ నుంచి 85% దాకా ఆదాయం అనేది వస్తుంది. వీళ్ళతో ఎటువంటి సమస్యల్లోకి వెళితే ఆదాయం మీద ఆ ప్రభావం అనేది వెంటనే పడిపోతుంది. రెండవ విషయం ఏంటి అనంటే ఇటువంటి కంపెనీస్ ఎక్కువగా వర్కింగ్ క్యాపిటల్ మీద ఆధారపడుతూ ఉంటాయి. సో వీళ్ళు ఇప్పుడు న్యూక్లియర్ అండ్ ప్రెసిషన్ రంగంలోకి ఎప్పుడైతే అడుగుపెట్టి ఆ సెగ్మెంట్ అనేది పెరుగుతుందో వెంటనే ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అవసరం పెరిగి వర్కింగ్ క్యాపిటల్ డేస్ అనేవి 110 నుంచి 150కి పెరిగిపోతాయి. అలా పెరిగినప్పుడు క్యాష్ కన్వర్షన్ మీద ఆర్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ క్యాష్ కన్వర్షన్ మీద ఎక్కువగా ప్రభావం అనేది పడిపోతుంది. కంపెనీ నెంబర్ 2 ఆజాద్ ఇంజనీరింగ్. సో వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్‌కి సంబంధించి లైఫ్ క్రిటికల్, మిషన్ క్రిటికల్ పార్ట్స్ అనేవి తయారు చేస్తారు. ఎందుకు లైఫ్ క్రిటికల్ అంటున్నానంటే ఈ పార్ట్స్ కానీ ఫెయిల్ అయితే వెంటనే ఇంజిన్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పార్ట్స్‌ని తయారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎర్రర్స్‌కి తోవే ఉండకూడదు. అంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ చాలా తక్కువ ఉండాలి. ప్రొడక్ట్స్ అనేవి హై ప్రెసిషన్‌లోకి వెళ్ళాలి. వీళ్ళు ఏరోస్పేస్ రంగంతో పాటు ఆయిల్
అండ్ గ్యాస్ రంగంలో కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ముఖ్యంగా ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డ్రిల్లింగ్ కోసం వీళ్ళకి కావాల్సిన ఈ డ్రిల్లింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అండ్ బోనెట్ ఫ్రేమ్స్‌తో పాటు షిప్స్‌ని కూడా తయారు చేసి అందిస్తారు. వీళ్ళకి ఉండే క్లయింటెల్ బేస్ గాని చూస్తే ఏవైతే అంతర్జాతీయ లెవెల్‌లోని దిగ్గజాలైన ఎయిర్‌బస్, బోయింగ్, జనరల్ ఎలక్ట్రానిక్స్, మిట్సుబిషి, సిమెన్స్ వీళ్ళందరికీ కూడా వీళ్ళే పార్ట్స్‌ని సప్లై చేస్తున్నారు. 2026 హాఫ్ ఇయర్‌లో గాని చూసినట్టయితే వీళ్ళకి వచ్చిన ఆదాయంలో 94% ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్ నుంచే వస్తుంది. అండ్ అది కూడా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగానికి సంబంధించి 17% వరకు ఆదాయం అనేది వస్తుంది. గత 3 సంవత్సరాల్లో వీళ్ళ యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 33% ఉంటే ప్రాఫిట్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 44% దాకా ఉంది. టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసేద్దాం. జనవరి 2026 నుంచి గట్టిగా ఈ పర్టిక్యులర్ స్టాక్ అనేది ర్యాలీ చూసింది. జూన్ 2024లోని ఆల్ టైమ్ హైని రీచ్ అయిన తర్వాత నుంచి ఇంకా అక్కడే ఆ పర్టిక్యులర్ ఏరియాలోనే ట్రేడ్ అవ్వడం చూసాము. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి గాని చూసినట్టయితే ఒక స్ట్రాంగ్ టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దీని యొక్క డైరెక్షన్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఫినాన్షియల్స్ పరంగా గాని చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2026 Q2కి సేల్స్ 30% పెరిగి 146 crores చేరుకుంది. ఎబిడ్డా కూడా 32% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 53 crores దగ్గరికి వచ్చింది. మార్జిన్స్ కూడా 36% పెరిగినాయి. ఎందుకు ఇంతలాగా పెరిగినాయి అని అంటే ముఖ్యమైన కారణం ఇది వరకు వీళ్ళు ఏవైతే రా మెటీరియల్స్‌ని దిగుమతి చేసుకునే వాళ్ళో ఇప్పుడు లోకల్‌గా ఉండే వెండర్స్ నుంచి దాన్ని సంపాదించుకుంటున్నారు. అంటే కాస్ట్ అనేవి ఇక్కడ చాలా మట్టుకు తగ్గిపోయినట్టు తెలుస్తుంది. సో అదర్ ఇన్కమ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేయడం వల్ల వచ్చిన ఇంట్రెస్ట్ వల్ల 2 కోట్ల నుంచి 12 కోట్లకి పెరగడంతోటి ఎఫ్‌డి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ వల్ల నెట్ ప్రాఫిట్ కూడా ఓవరాల్‌గా చూస్తే 57% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 33 crores దగ్గర స్థిరపడింది. గ్రోత్ అవుట్‌లుక్ పరంగా గాని చూసినట్టయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఈ సంవత్సరానికి రెవెన్యూ అనేది 25 నుంచి 30% వరకు పెరుగుతుంది. ఎందుకు అనంటే మా దగ్గర ఉండే ఆర్డర్ బుక్ చాలా బలంగా ఉంది. అండ్ అలానే కొత్త ఫెసిలిటీస్‌ని మేము ఏర్పాటు చేసుకోవడం వల్ల దాని నుంచి కూడా మా ఆదాయం అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అండ్ అలానే వీళ్ళు ఒక దీర్ఘకాలికమైన కాంట్రాక్ట్ మిట్సుబిషి వాళ్ళతో వేశారు. సో దీని యొక్క ప్రభావం వల్ల దాదాపుగా $73 million లేకపోతే 600 కోట్ల దాకా ఆదాయం అనేది చేరింది. సో మొత్తం మిట్సుబిషి మాత్రం దగ్గర నుంచి గాని చూస్తే వీళ్ళకి $156 million దాకా కాంట్రాక్ట్స్ వాల్యూ అనేది ఉంది. బ్యాలెన్స్ షీట్ పరంగా చూస్తే లాస్ట్ 5 years లోనే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేవి చాలా వాలటైల్ గా ఉన్నాయి. అందులోని వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ 800 రోజుల దగ్గర ఉంది. అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో పరంగా కూడా 38% ఉంది. అంటే వీళ్ళు వచ్చిన ప్రాఫిట్స్‌ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందులైతే ఫేస్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఎదుర్కోవాల్సిన రిస్క్స్ ఎలాంటివి? ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరినైతే అప్రూవ్ చేస్తారో వెండర్స్‌ని వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళ యొక్క రా మెటీరియల్స్ కానీ, సూపర్ కాంబో అలాయ్స్ కానీ ఇటువంటి వాటిని కొనుక్కోవాలి. అలా వాళ్ళు సెలెక్ట్ చేసిన వెండర్స్ అంటే లిమిట్ అయిపోతారు కాబట్టి ప్రైస్ నెగోషియేషన్‌కి చాలా తక్కువ స్కోప్ అనేది అయిపోతుంది. అండ్ రెండవది వీళ్ళు ఎప్పుడు కూడా మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో దీనికోసం అంటూ కొంచెం బల్క్‌లో ఇన్వెంటరీ ముందుగానే ఆర్డర్ చేయడం వల్ల ఇన్వెంటరీలో డబ్బులు అనేవి మనకి స్టక్అప్ అయిపోతాయి. దీనితో పాటుగా వీళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అనేది 247 డేస్ దగ్గర మార్చ్ 2025లోనే ఉంది. ఎందుకు అనంటే ఎక్స్‌పోర్ట్స్ నుంచి రావాల్సిన పేమెంట్స్ అనేవి చాలా వరకు డిలే అయిపోవడంతోటి అక్కడ వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ ఆర్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ మీద ప్రెషర్ అనేది ఎక్కువగా చూశారు. కంపెనీ నెంబర్ 3 సన్సేరా ఇంజినీరింగ్. సో వీళ్ళు ఇటీవలే వీళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే పెట్రోల్ అండ్ డీజిల్ వాహనాలకి ఏవైతే ఇంజిన్ పార్ట్స్ అనేవి ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టింగ్ రాడ్స్ కావచ్చు, క్రాంక్ షాఫ్ట్స్ కావచ్చు, గియర్ షిఫ్టర్ ఇలాంటి ప్రొడక్ట్స్‌ని తయారు చేసి అందిస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇటీవలే కొత్తగా ఏడిఎస్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టారు. ఏడిఎస్ అంటే ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ సెమీ కండక్టర్. సో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లోని వీళ్ళు చాలా కీలకమైన కాంపౌండ్స్‌ని, ఇంజినీర్డ్ పార్ట్స్‌ని తయారు చేసి అందిస్తున్నారు. సో మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే 5 సంవత్సరాల్లోని ఏడిఎస్ సెగ్మెంట్ నుంచి మాత్రమే 3,953 crores దాకా వీళ్ళకి ఆర్డర్ బుక్స్ ఉందని తెలిపారు. అండ్ అలానే 26లో ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో గాని చూసినట్టయితే ఈ ఏడిఎస్ సెగ్మెంట్ నుంచి 86 కోట్ల దాకా ఆదాయం అనేది వచ్చింది. ఈ ఆదాయం 2026 పూర్తయ్యే లోపు దాదాపుగా 300 నుంచి 320 కోట్ల మధ్యలో ఉంటుంది. అండ్ 2027 కల్లా ఇది 500 కోట్ల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలా బాగా చెప్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. రెవెన్యూ కూడా ఈ ఏడిఎస్ సెగ్మెంట్ నుంచి గాని మనం చూసినట్టయితే 2025 ఇదే క్వార్టర్‌కి 4.4% ఉండేది కాస్త ఇప్పుడు 6% వరకు ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఇస్తుంది ఈ పర్టిక్యులర్ రంగంలో. గత 3 సంవత్సరాల్లోనే సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15% ఉంటే ప్రాఫిట్ అదే టైంలోనే 18% దాకా పెరిగింది. టెక్నికల్ చార్ట్స్ విషయానికి గాని వచ్చినట్టయితే సెప్టెంబర్
సెప్టెంబర్ 2024లోని 1755 లెవెల్స్ రీచ్ అయిన తర్వాత దాదాపుగా 44% ఒక టెక్నికల్ కరెక్షన్కి గురైంది ఈ స్టాక్. దాని తర్వాత జనవరి 2026లోని ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ని ఎదుర్కొన్న తర్వాత ప్రస్తుతానికి అదే లెవెల్స్లోని ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఫినాన్షియల్స్ పరంగా కానీ చూస్తే 2025 Q2లో సేల్స్ గత క్వార్టర్ అదే సంవత్సరం అదే క్వార్టర్తో పోలిస్తే 8% పెరిగి 825 crores దగ్గర స్థిరపడింది. ఎక్కువగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి వచ్చిన గ్రోత్ అది 80% ఇయర్ ఆన్ ఇయర్ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్ మార్కెట్స్లో ఉండే వీక్నెస్ని ఈ పర్టికులర్ సెగ్మెంట్ కవర్ చేసేసింది. అదే టైంలో ఎబిడ్డా కూడా 8% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 142 crores దగ్గర ఉంది. అండ్ మార్జిన్స్ ఏమో స్థిరంగా 17% దగ్గర స్టేబుల్గా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ అనేది 36% జంప్ అయింది. లోన్ తగ్గడం వల్ల, ఫినాన్స్ కాస్ట్ అనేది తగ్గడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే నెట్ ప్రాఫిట్ అనేది ఇంతవరకు పెరిగింది. భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగుంటాయి అని చూస్తే వీళ్ళు బిల్డింగ్ అండ్ మెషినరీని పెంచుకోవడానికి ఒక 250 కోట్ల క్యాపెక్స్ని కేటాయించి పెట్టుకున్నారు. అండ్ దాంతోపాటు కన్సాలిడేటెడ్ వాల్యూలో కానీ చూసినట్టయితే వీళ్ళకి మొత్తం ఉండే టోటల్ ఆర్డర్ బుక్ 2145 crores ఉంది. అది 2025 ఆదాయంతో పోలిస్తే 71% వరకు ఉంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో చాలా కన్సిస్టెంట్గా క్యాష్ ఫ్లోస్ అనేవి పాజిటివ్ గానే ఉన్నాయి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 185% ఉంది. అంటే వచ్చిన ప్రాఫిట్స్ ని చాలా బలంగా వీళ్ళు క్యాష్ కింద మార్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. వీళ్ళకి ఇప్పుడు వచ్చే ఆదాయంలో 73% ఆదాయం వచ్చేది వీళ్ళకి ఆటో, ఐఏసీ, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ పార్ట్స్ నుంచి మాత్రమే వస్తున్నాయి. కానీ ఇప్పుడు లోకమంతా ఈవీ వైపుగా వెళ్ళిపోతుంది. సో ఆ షిఫ్ట్ కానీ బలంగా వస్తే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కి ఉండే డిమాండ్ అనేది పడిపోతే వీళ్ళపైన ఆ ప్రభావం వీళ్ళ ఆదాయం పైన వెంటనే పడిపోతుంది. అండ్ నెక్స్ట్ 30% బిజినెస్ అనేది వీళ్ళకి కానీ చూసినట్టయితే యుఎస్ అండ్ యూరోప్ మార్కెట్స్ నుంచే వస్తుంది. సో ఇక్కడ ఆటో సేల్స్ పార్ట్స్ ఏదన్నా మరి స్లో అయితే వెంటనే ఆ ప్రభావం అనేది వీళ్ళ ఆదాయం పైన పడిపోతుంది. సో అదండి ఏదైతే 3 స్టాక్స్ ఏవియేషన్ బూమ్ వల్ల ఈ స్టాక్స్ అనేవి వెంటనే ప్రభావితం అవుతాయని. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ నుంచి బిజినెస్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. కాకపోతే ఇది రికమెండేషన్ మాత్రం అస్సలు చూడకుండా ఈ పర్టికులర్ కంపెనీస్ కూడా ఏవియేషన్ బూమ్ వల్ల ప్రాక్సీ ఇన్వెస్టింగ్ లెవెల్స్లోనే లాభం అనేది పొందుతాయి. అండ్ వీటి యొక్క కంప్లీట్ పిక్చర్ని అందజేస్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఆర్ ఈ 3 స్టాక్స్లో మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆర్ లేకపోతే ఫస్ట్ టైం వింటున్నట్టయితే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.